దేవుని యొక్క రాజు యొక్క దయను పొందడానికి ఆయన పాత్రుడిగా చేశాడు. రాజు యొక్క అనుగ్రహం పొందడానికి దేవుడు ద్వారం తెరిచాడు. ఈ దినాన నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా, నీ ఆలోచన సఫలం కావాలన్నా, నీ నీ యొక్క జీవితంలో ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాలన్నా, నీ యొక్క ప్రణాళిక నెరవేర్చబడాలన్నా ఒక కార్యం జరగాలి. ఆ కార్యం జరగాలంటే నువ్వు ఏం చేయాలి? ఆకాశమందున్న దేవునికి విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన చేస్తే రాజుల యొక్క హృదయాలను ఆయన నది వలె ప్రవహింపజేస్తాడంట. హల్లెలూయా! రాజుల యొక్క హృదయాలను నది వలె ప్రవహింపజేస్తాడు. ఎడారిలో నదులను ప్రవహింపజేయగల గొప్ప దేవుడు. 1వ అధ్యాయము 11వ వచనములు ఏమనంటే, నీ దాసులు యెహోవా చెవియొగ్గి నీ దాసుడైన నా మొరను నీ నామమున భయభక్తులతో గణపరచుటయందు ఆనందించుచు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన. హల్లెలూయా! ఒక ఆలోచన సఫలపరచబడాలంటే దేవుని యొక్క దయ కావాలా? మన జీవితంలో మన పిల్లల మీద ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. నా కుమారుడు ఈ విధంగా ఉండాలి, నా కుమార్తె ఈ విధంగా ఉండాలి, నా భర్త ఈ విధంగా ఉండాలి, నా భార్య ఈ విధంగా ఉండాలి, నా కుటుంబం ఇలా ఎదగాలి, నా కుటుంబం ఒక ఉన్నతమైన స్థితిలో నిలబడాలని ఆలోచన కలిగి ఉన్నావు ప్రియ సహోదరి సహోదరుడా. కానీ ఆ ఆలోచన ఈ దినాన నెరవేర్చబడాలంటే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆ ఆలోచన సఫలం కావాలని ఇక్కడ చూడండి, ఆలోచన సఫలపరిచి, ఆలోచన ప్రారంభించబడ్డది హృదయంలో, అది సఫలం కావాలన్నా కూడా, అది కార్యసిద్ధి కావాలంటే, ఆ కార్యసిద్ధి కావాలంటే, క్రియ జరగాలంటే దేవుని యొక్క అనుగ్రహం కావాలి. దేవుని యొక్క కార్యము నీలో ప్రారంభించబడ్డప్పుడు మనుషుల హృదయాలు మారిపోతాయి, రాజుల హృదయాలు మారిపోతాయి. ఏమంటున్నంటే, ఈ మనుష్యుడు నాయందు దయచూపునట్లుగా. ఏ మనుష్యుడు? అర్థహశిస్త రాజు నాయందు దయచూపినట్లు ఆయన మనస్సు మార్చు తండ్రి. ఆయన మనస్సును మార్చు, ఆయన అంతరంగాన్ని మార్చు. నేను వెళుతా, ఎక్కడికి వెళ్తా? బబులోను దేశంలో నేను ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నా, కానీ ఈ స్థితి నాకు వద్దు. నేను పడిపోయిన యెరూషలేమును కడతా తండ్రి. ఇది నా ప్రియ సహోదరి సహోదరులారా, యెరూషలేము అనగా ఒకప్పుడు పాత నిబంధన కాలంలో ఇజ్రాయెల్ దేశంలో ఉంది. ఇది నాన్న యాకోబు బావి దగ్గర ఉన్నటువంటి సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడుతూ, మాకు ఒక ఆరాధన స్థలం ఉంది, మా పితరులు చెప్పారు అది యెరూషలేములో ఉంది, కానీ మేము ఇక్కడనే ఆరాధిస్తామంటే, ఆ సమరయ స్త్రీతో దేవుడు ఏమంటాడంటే, ఒకానొక సమయం వస్తుంది సహోదరి, ఆ సమయంలో ఆరాధించేవారు ఆత్మతో సత్యముతోనే ఆరాధిస్తారు. ఆత్మతో సత్యంతోనే ఆరాధించే సమయం వస్తుంది. కనుక అలాంటి సమయము ఈ సమయమే. అలనాడు సమరయ స్త్రీతో చెప్పిన సమయము ఈ సమయమే. కనుక ఈ దినాన పడిపోయిన ప్రాకారాలు ఏంటంటే పరిశుద్ధుల ప్రాకారాలు, మన సహోదరులే, సంఘంలో ఉన్నటువంటి బిడ్డలే, లోకంలో ఉన్నటువంటి బిడ్డలే రక్షణ పొందుకోలేక, ఇంకా లోకంలో అనేక మంది బిడ్డలు తమ యొక్క ప్రాకారాలను పడగొట్టుకున్నారు. పునాదులు లేక, రక్షణ సిద్ధాంతాన్ని నమ్మక, యేసుక్రీస్తు యొక్క నామమందు విశ్వాసం ఉంచక, యేసుక్రీస్తు ఏమంటే నేనే మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడూ నశింపక నిత్య జీవము పొందుతాడు. ఎవడైనను ఈ బండ మీద నిలబడితే వాడు ఎన్నడూను కదల్చబడడు. క్రీస్తు యేసు అను బండ మీద నిలబడలేక అనేక ప్రాకారాలు ఈ దినాన పడిపోయి ఉన్నవి. అనేక పట్టణాలు ఈ దినాన కూల్చివేయబడ్డాయి. అనేక మంది బిడ్డలు ఈ లోకంలో పడిపోయి ఉన్నారు. ఆ పడిపోయినటువంటి బిడ్డల నిమిత్తమై ఈ దినాన ఆకాశం అందున్నటువంటి దేవుణ్ణి విజ్ఞాపన చేస్తాం. విజ్ఞాపనకర్తగా మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. దేవా, ఆలోచిస్తున్నా, ఒక గ్రామం గురించి ఆలోచిస్తున్నా, ఆ గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డ నీ రక్షణ పొందుకోవాలంటే నీ దయ కావాలి. నీ రక్షణ పొందుకోవాలంటే నీ దయ కావాలి. ఆ బిడ్డలను నీ ఆలయంలోకి నడిపించాలంటే నీ యొక్క ఆత్మ సహాయం కావాలి. నీ ఆలయంలోనికి నడిపించాలన్నా కూడా నీ యొక్క ఆత్మ సహాయం కావాలి. కనుక నీ యొక్క ఆత్మ కార్యాన్ని జరిగించు తండ్రి. పడిపోయినటువంటి లోకంలో, పాపపు ఊబిలో అనేక మంది బిడ్డలు పడిపోయారు. ఆ పడిపోయిన బిడ్డలను ఈ దినాన నేను కట్టడానికై నీ జ్ఞానము కావాలి.
ఈ దినాన రక్షణ మార్గంలోకి నడిపించడానికై నీ పరిశుద్ధాత్మ యొక్క సహాయం కావాలి తండ్రి అని ఈ దినాన ఉపవసించి కన్నీరు కార్చి దేవుని యొక్క సన్నిధిలో ప్రారంభిస్తే మనం ఒక పట్టణాన్ని కట్టుతాం. హల్లెలూయా. ఒక మనిషిని కడతాం. దేవుడి క్రొత్త నిబంధన గ్రంథంలో ఏంటంటే నీ దేహమే దేవుని యొక్క ఆలయం. నీ దేహమే దేవుని యొక్క ఆలయం అయినప్పుడు అంటే పడిపోయిన ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ఆలయంతో సమానమా కాదా? ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ఆలయంతో సమానప్పుడు ఆ పడిపోయిన ఆలయాలను ఇది నాన్న దేవుని యొక్క నామములో మరలా తిరిగి కడదాం. హల్లెలూయా. అట్టి కృపల దేవుడు మనందరికీ దయచేయాలి. అట్టి అనుభవంలోకి నడిపించాలి. మనం ఒక రక్షణ పొందుకున్నాం, రక్షణలో నిల్చున్నాం. కానీ మనం ఆనందించడం కాదు, ఇతరులను కూడా ఆ రక్షణ ఆనందంలోకి నడిపిస్తే, అందుకేనంటే రక్షణాధారాలైన బావుల యొద్దకు అనేకులు నడిపించుటకు దేవుని యొక్క ఆత్మ మనల్ని పురికొల్పాలి. ఫిలిప్పును దేవుని యొక్క ఆత్మ పురికొలిపినప్పుడు ఆయన ఆత్మలో సాగిపోయాడంట. అలాంటి ఆత్మ కావాలి. అలాంటి ఈ దినాన నేను కూడా ఉపవసించి ప్రార్థించినప్పుడు ఇంట్లోనే ప్రార్థన చేసుకున్నా అని చెప్పేసి నేను నెహెమ్యా గ్రంథమే చదువుతున్నా. నెహెమ్యా గ్రంథం చదువుతుంటే ప్రాకారం పడిపోయిందంటే, ప్రాకారాలంటే కేవలం ఆలయం యొక్క ప్రాకారాలే కాదు, రక్షణ మార్గంలోకి వచ్చి మరలా లోకంలో పడిపోతాడే అది ఒక దేవుని యొక్క ఆలయమే. దేవుని యొక్క ప్రేమను పొంది స్వస్థతను పొంది మరలా పడిపోయాడే అతను దేవుని యొక్క ఆలయమే. స్వస్థత పొందిన తర్వాత కొన్ని దినాలు దేవుని యొక్క సన్నిధిలో నిలిచి మరలా పడిపోయాడే అది దేవుని యొక్క ఆలయమే. దేవుని మందిరానికి దూరంగా జీవిస్తున్నారే వారు దేవుని యొక్క ఆలయాలే. దినాన దేవుని ప్రేమకు దూరంగా ఎంతమంది బిడ్డలైతే పడిపోయి జీవిస్తున్నారో, దేవా ఈ దినాన వారి పక్షాన నేను విజ్ఞాపన చేస్తున్నా. వారి పక్షాన నీ సన్నిధానికి వచ్చి ఉన్నా. వారిని నడిపించు తండ్రి. వారి పక్షాన నేను వచ్చి ఉన్నాను కనుక వారిని నడిపించు. నా కుటుంబంలో ఏ ప్రాకారం పడిపోకూడదు. నా కుటుంబంలో నా కుమారుడు పడిపోకూడదు. నా కుటుంబంలో నా భార్య పడిపోకూడదు. నా కుటుంబంలో నా భర్త పడిపోకూడదు. వీరందరూ ఎవరి మీద కట్టబడాలంటే క్రీస్తు యేసు అనే బండ మీద కట్టబడాలి. హల్లెలూయా. క్రీస్తు యేసు అనే బండ మీద కట్టబడితే నువ్వు సరిగా నిలబడతావు. దేవుని యొక్క ఆలయంలో ఏమంటానంటే మిమ్మల్ని నేను దేవుని యొక్క ఆలయంలో ఒక స్తంభంగా నేను నిలబెడతానని చెప్పేసి దేవుడు వాగ్దానం చేస్తాను. స్తంభం కావాలన్నా, దేవుని యొక్క మందిరంలో ఒక గుమ్మం కావాలన్నా, దేవుని యొక్క మందిరంలో నువ్వు నిలబడాలన్నా మనం ఒక్కరికి వెళ్తామా? ఒక్కరు వెళ్ళకూడదు. దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ఆ విందునకు మన సామాన్య లోకపరంగా ఏదైనా వివాహం జరిగితేనే మన ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తాం, అరే నేను పెళ్ళికి వెళ్తున్నా, నువ్వు వస్తావా నాతో? ఒక్కరికి వెళ్తున్నా అంట. మరి దేవుని కుమారుడైనటువంటి ఆ యొక్క విందుకు, ఆయన మేఘారుడే వస్తున్న ఆ విందుకు మనం ఒక్కరమే వెళ్దామా? అనేకులను తీసుకెళ్దామా? అనేకులను తీసుకువెళ్ళే బిడ్డలుగా ఉందాం. ఈ రక్షణ మన స్నేహితులు కానీ మన బంధువులు కానీ తెలుసుకోలేకుండా వారి మరణనేత్రాలు మూసివేయబడ్డాయి. వారి మరణనేత్రాలు మూసివేయబడ్డాయి కనుక దేవా వారి కన్నులను తెరువు తండ్రి. వారి కన్నులను తెరువు తండ్రి. వారు మారిపోవాలి. వారు ఒక పట్టణంగా, ఒక పరిశుద్ధ ప్రాకారముగా నిలబడాలి. ఒక పట్టణంగా, ఒక పరిశుద్ధ ప్రాకారముగా వారు నిలబడితే దేవుని యొక్క మహిమ ఆ ఆలయం. సొలొమోను ప్రార్థించినప్పుడు దేవుని మహిమ ఎక్కడికి దిగి వచ్చింది? దేవుని యొక్క మందిర ఆవరణలోకి దిగి వచ్చింది. ఇప్పుడు నీవే దేవుని మందిరము. నువ్వు ప్రార్థించినప్పుడు మహిమ ఎక్కడికి దిగొస్తుంది? నీ యొక్క అంతరంగంలోకి దిగి వచ్చినప్పుడు నిన్ను చూసిన వారు, నీ మహిమను, దేవుని యొక్క మహిమను చూసిన వారు, ఈ బిడ్డ ప్రత్యేకంగా కనబడుతుంది, ఈ కుమారుడు ప్రత్యేకంగా కనబడుతున్నాడంటే దానికి కారణం దేవుని యొక్క మహిమ నీ మీదికి దిగి వచ్చింది. అందరికీ ఏమనుకుంటున్నామంటే ఏలియా ప్రార్థన చేస్తేనే దేవుని యొక్క అగ్ని దిగి వచ్చిందని, కానీ సొలొమోను ప్రార్థించినప్పుడు కూడా దేవుని యొక్క మహిమ దిగి వచ్చింది. ఆ బలులను, నైవేద్యాలను దహించి వేసినట్లుగా చూస్తాం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఇదినా మన స్నేహితులు, మన బంధువులు, మన చుట్టుపక్కల ప్రాంతాలు ఎంతమంది బిడ్డలైతే పడిపోయినారో వారందరినీ దేవా ఇదినా లేపడానికి, దేవుళ్ళు నిలబెట్టడానికి నీ కృపా సహాయం దయచేయి. ఈ దినాన విజ్ఞాపనకర్తలుగా నెహెమ్యా ఏ విధంగా వచ్చాడో నేను కూడా వచ్చాను తండ్రి. నన్ను బలపరచు, రాజు యొక్క అనుగ్రహం నాకు దయచేయమని ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క ఆరాధనలో పాల్పొందాం. ఇటు వాక్యాన్ని దేవుడు మన ఇంట్లో దీవించును గాక. ఆమేన్.